హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి ఆంధ్రాలో పెద్ద రచ్చ నడుస్తుంది అమ్మాయిల వస్త్రధారణపై. శివాజీ వ్యాఖ్యలంటే, అనసూయ వ్యాఖ్యలంటే. నా దగ్గర కూడా సమాధానం ఉంది. నేను చెప్పే సమాధానం ఏంటంటే, గుళ్ళు వేసుకోవాల్సిన బట్టలు గుళ్ళు వేసుకోండి, బడిలో వేసుకోవాల్సిన బట్టలు బడిలో వేసుకోండి, ఇంట్లో వేసుకోవాల్సిన బట్టలు ఇంట్లో, అలా అని చెప్పి పల్లెటూరులో, సిటీలో, బీచ్లో వేసుకోవాల్సిన బట్టలు బీచ్లో, అలా అని చెప్పి నేను వైజాగ్ బీచ్కి వెళ్తా, రామకృష్ణ బీచ్లో నేను బికినీలు వేసుకుని తిరుగుతానంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో యాక్సెప్టెన్స్ లేదు బికినీకి. మళ్ళీ మీరు అమెరికాలో ఉన్న ఫ్లోరిడా బీచ్కి వెళ్ళి వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ యాక్సెప్టెన్స్ ఉంది. పార్టీ వేర్ పార్టీ వేర్, పబ్ వేర్ పబ్ వేర్ అనమాట. ఎందుకంటే ఆ చుట్టూ వాతావరణం, దాని యాక్సెప్టెన్స్ లెవెల్స్ బట్టి, ప్లేస్ బట్టి వస్త్రధారణం మారుతాయి, యాక్సెప్టెన్స్ లెవెల్స్ మారుతాయి. సో మీరు ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలనేది మీరే నిర్ణయించుకోండి దీన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే, ఏ అమ్మాయినైనా డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయకూడదు. మన వైదిక ధర్మం ప్రకారం శాస్త్రం కూడా అంగీకరించదు. ఎందుకంటే పెళ్లిగాని అమ్మాయిలు అయితే వారి తల్లి చెప్పాలి, పెళ్ళైన అమ్మాయి అయితే వాళ్ళ భర్త చెప్పాలి. వాళ్ళ వస్త్రధారణ మీద కామెంట్లు చేయడానికి కానీ వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి హక్కు ఉండదు. ఇన్ జనరల్గా చెప్పొచ్చు, కానీ ఒక పర్టికులర్ అమ్మాయి గురించి మాత్రం వ్యాఖ్యలు చేయడానికి మన వైదిక ధర్మం అంగీకరించదు. అర్థమవుతుందా? ఇది నా సమాధానం. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.